నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. అధిరథ మహారథులు ఉన్నారు వీళ్ళంతా, కాంగ్రెస్ వాళ్ళు. మన ఖర్గే మాట మాట్లాడి ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూయిజానికి హిందూ మతానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని చంపేయండి, ఎక్కువ తలుగుస్తాడు ఖర్గే. నిర్మూలించాలంట, హిందువుని జాగృతం చేసేటువంటి సంస్థలను నిర్మూలించాలంట పిలుపునిస్తాడు ఈ మహానుభావుడు. ఈ కాంగ్రెసే అద్దా. ఇక్కడ ఏమన్నా ఇంకేం కూతలు కూస్తున్నారు వీళ్ళతో మీటింగ్ అయ్యి. నియోజకవర్గాల పునర్విభజనకు పన్నాగం అఖిలపక్షంతో చర్చించాకే కేంద్రం ముందుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ డిమాండ్. మీరు చెయ్యరు, ఇంకోళ్ళు చేస్తామంటే వద్దంటారు. మీ గుణమే అటువంటిది, మీ కాంగ్రెస్ పార్టీ గుణమే అటువంటిది. 50% రిజర్వేషన్లు కల్పిస్తామని, పునర్విభజన చేస్తామని, అక్కడ పార్లమెంట్ సీట్లు అసెంబ్లీ సీట్లను పునర్విభజన ఇప్పుడు ఉన్నటువంటి వాటికి ఇంకెక్కువ చేసి మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి ఒక మార్గం సుగమమవుతున్న సమయంలో ఈ ఎక్కువతలు. వీళ్ళు చెయ్యరు, ఇంకోళ్ళు చేస్తామంటే అడ్డం. డీటెయిల్స్లోకి వెళ్దాం. దేశ సమాఖ్య వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావం చూపే నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అఖిలపక్షంతో చర్చించిన తర్వాతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మీరు సక్రమమైనటువంటి ప్రతిపక్షమా మీది? సెక్యులరిజం అనుకుంటూ వేరే వాళ్ళ బూట్లు నాకుతున్నారు పోయి మీరు. మహిళా రిజర్వేషన్ల అమలు పేరుతో ప్రధాని మోదీ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎందుకు విరుద్ధమవుతుంది? అందరూ ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు కదా పునర్విభజన గావించు అని. ఇది విరుద్ధం ఎందుకు అవుతుంది? రాష్ట్రాలు విడదీయాలంటే రాజ్యాంగ విరుద్ధం అంటారు. మీ ఆధ్వర్యంలో వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ మనం అందరం కూడా సంతోషించాలి. తెలంగాణ సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చింది, ఒప్పుకుంటాం. ఇదే ఉండాలి, నా రాష్ట్రాలకు ఈ చిన్న నియోజకవర్గాలే ఉండాలా? ప్రజలకు అందుబాటులో ఉండడానికి నియోజకవర్గాలను పునర్విభజన చేయడంలో తప్పేముంది? 334A మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తోందని, దాని అమలు కంటే ముందే జనగణన నిర్వహించి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు వెళ్ళాలని తెలిపింది. ఎంత టైం పడుతుంది? జనగణన చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అప్పటికే అన్న రిజర్వేషన్లు మహిళలకు, వాళ్ళకు ప్రాధాన్యం వద్దా చట్టసభల్లో? 50% నియోజకవర్గాలను పెంచేందుకు యత్నించడం, మహిళా రిజర్వేషన్ల గురించే పదే మాట్లాడడం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందని పేర్కొంది. ఈ కేంద్రం ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి CWC శుక్రవారం భేటీ అయింది. అక్కడ ఏమైనా గడబడి చేయాలి, అక్కడ లొల్లి పెట్టాలి, కాకుండా చేయాలనే ప్రయత్నమే వీళ్ళది. ఢిల్లీలో AICC ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖీందర్ సింగ్ సుక్కు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, ఇతర CWC సభ్యులు పాల్గొన్నారు. 2026 జనగణన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని 2023 సెప్టెంబర్లో ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు పాత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పెంచాలని ఎందుకు యత్నిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ తెలిపిండు. ఈ అంశాలపై ఇండియా కూటమి పార్టీ నేతలతో మాట్లాడేందుకు ఈ నెల 15న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 16న ఆయా పార్టీల సభాపక్ష నేతలతోనూ భేటీ అవుతామని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం విస్తృతంగా ఉంటుంది, అందుకే ఈ నెల 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ సవరణలు చేయాలనుకుంటుందో ముందుగా చెప్పి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ముందుకెళ్ళాలి. ఏదున్నా మొత్తం పార్లమెంటులోనే చెప్తారు. మీతోటి మళ్ళీ సమావేశాలు ఏమి ఉండవు. మీరు ఏంటంటే ప్రభుత్వం అడ్డం అంటే చెడ్డం, గదే మీకు పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రభావం తెలియదు. మీకు ఎవరికి ఏం చేయాలో కూడా తెలియదు. అడ్డం పడాలి, ఏమో సాధించడం అనుకోవాలి. 100% మహిళా రిజర్వేషన్ బిల్లు 30% కాదు 50% అమలవుతుంది.
పునర్విభజన తథ్యం. అసలు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ తప్పకుండా పాస్ అవుతుంది. అందరూ స్వాగతిస్తున్నటువంటి ఈ చట్టం సవరణ మీరు కాదు, వద్దు, ఇదే ఇక మీ పాట మీద. అందుకే మీరు అక్కడనే ఉన్నారు. ఏమంటారు ప్రేక్షకులారా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తూ లేకుంటే వ్యతిరేకిస్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.